వ్యూవర్స్, దిస్ ఇస్ చిండు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్న మూవీ రివ్యూ ది హంటర్ చాప్టర్ 1. బేసిక్గా ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి చాలామంది చాలా కామెంట్స్ చేశారు అండ్ అలాగే చాలామంది అయితే పర్సనల్ మెసేజ్ కూడా చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఆడియో క్వాలిటీ బాగాలేదు. సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ నేను ఈరోజు క్లియర్గా తెచ్చాను. సో ఆ సొల్యూషన్ దిస్ ఈజ్ దేర్ మైక్. సో అండ్ ఎస్, నాకు తెలిసినంత వరకు మీకు ఆడియో క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. సో ఇకపై నుంచి ఆడియో క్వాలిటీ అయితే చాలా టాప్ నాచ్ ఉంటుంది అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు మెసేజ్ చేసి సజెషన్ ఇచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి కంటెంట్తో మంచిగా మీ ముందుకు వచ్చేస్తుంటాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా ఈ మూవీ జోనర్ గురించి మాట్లాడుకోవాలంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సో బేసిక్గా నాకు ఈ టైప్ ఆఫ్ జోనర్స్ అంటే చాలా ఇష్టం. బికాస్ ఆ సస్పెన్స్ థ్రిల్లర్స్ని కంప్లీట్ మూవీ ఎండింగ్ దాకా బాటమ్ ఆఫ్ ది సీట్లో కూర్చోబెట్టి చూపించాల్సి ఉంటుంది. సో దానికి చాలా కష్టపడాలి. బట్ రీసెంట్గా నేను చూసిన మూవీస్లో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ వన్ టైం వాచబుల్. సో ఒకసారి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, పక్కా నచ్చుతుంది మీకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా లో అయితే ఉంది. బేసిక్గా స్టోరీ కోసం ఎవరైనా చూసి వాళ్ళు ఉంటే గో అండ్ వాచ్ ది మూవీ. లేదు నాకు విజువల్ ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే ఈ మూవీ అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ ఆల్సో కామెడీ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కామెడీ, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లో ఉన్నాయి. బేసిక్గా నాకు షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అదర్వైజ్ నాకులాగా స్టోరీ కోసం వెళ్ళి స్టోరీ గురించి మూవీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కా చూడాల్సిన మూవీ అనమాట. అండ్ ఇందులో ఫస్ట్గా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ 2లో ఉన్నాయి. షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇందులో అయితే కామెడీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ కామెడీ అయితే లేదు, అది కూడా ఒక నెగిటివ్. అట్లీస్ట్ కొంచెమైనా కామెడీ ఉండుంటే బాగుండేది, ఆడియన్స్కి అట్లీస్ట్ కొంచెం ఎంటర్టైన్గా ఉండేది. బట్ ఆ కామెడీ అయితే లేదు. అండ్ ఫస్ట్ 30 minutes టూ ల్యాగ్ ఉంటుంది. సో ఆ 30 minutes అయితే ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ కూడా అసలు వినడానికి కూడా కష్టంగా అనిపించింది, ఘోరం. బికాస్ అంటే తమిళ్ మూవీ తెలుగు డబ్బు కాబట్టి మేబీ కొంచెం ఆ సాంగ్ ఫీల్ అయితే వచ్చి ఉండొచ్చు. అండ్ అలాగే కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి, లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని ఆర్ఎల్స్ కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి చెప్తే మేబీ స్పాయిలర్స్ అవుద్దని ఆలోచిస్తున్నా. సో కొన్ని సీన్స్ అయితే ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్గానే ఉన్నాయి అండ్ కొన్ని అయితే అన్ప్రిడిక్టబుల్గా ఉన్నాయి. అన్ప్రిడిక్టబుల్ వచ్చినాయి అయితే పాజిటివ్స్లోకి ఇచ్చేద్దాం. సో ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ చాలా బాగుంది అండ్ స్టోరీ రైటింగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్క్రీన్ ప్లే టాప్ నాచ్. అండ్ దీంట్లో కొన్ని అన్ప్రిడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అందరూ ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వీళ్ళని పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. అండ్ అన్వాంటెడ్ రోల్స్ కానీ అన్నెసరీ రోల్స్ కానీ ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ కమింగ్ టు స్టోరీ, ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక సిటీలో ఒక క్రైమ్స్ అయితే జరుగుతుంటాయి. ఆ క్రైమ్స్ కూడా ఏంటంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకు తీసుకుంటున్నారు, ఆ కిల్లర్ ఎవరు, అసలు తీసుకోవడం వల్ల మోటో ఏంటి, అసలు వాళ్ళని ఎలా పట్టుకుంటారు, అసలు చనిపోతుంది ఎవరు, చంపుతుంది ఎవరు, ఆ సైకో కిల్లర్ ఎవరు, ఇవన్నీ క్వశ్చన్స్ అన్ఫోల్డ్ అవ్వాలంటే మీరు మూవీ చూడాల్సిందే. సో మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో వాచబుల్ మూవీ. సో మీరు ఎవరైనా సరే ఈ వీకెండ్ మంచిగా ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైన్ అయ్యి మంచి మూవీ చూడాలంటే థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ అయితే వాచ్ చేసేయచ్చు. ఇందులో ఏంటంటే 18+ కంటెంట్ లేదు, అలాగే అడల్ట్ సీన్స్ లేవు. సో ఫ్యామిలీతో కూర్చొని చూడడానికి బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీరు నా రివ్యూ ఎక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లేటెందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఈ మూవీ మీరు ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈ మూవీకి వెళ్తారు లేదో కూడా చెప్పడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, గంట మాత్రం ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.